ముందుగా ఐక్యరాజ్యసమితి దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఐక్యరాజ్యసమితి దినోత్సవంను ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి స్థాపించబడిన అక్టోబర్ 24న తేదీన జరుపుకుంటారు. 1947లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అక్టోబర్ 24ను ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క వార్షికోత్సవంగా ప్రకటించింది. ఈ ప్రపంచంలోని ప్రజల లక్ష్యాలను తెలుసుకునేందుకు, ఐక్యరాజ్యసమితి విజయాలను కొనియాడబడేందుకు, వారి మద్దతును కూడగట్టుకొనుటకు ఐక్యరాజ్యసమితి దినోత్సవం ప్రజలకు అంకితమివ్వబడుతుందని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ప్రకటించింది. లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తూ మరో తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి రిజల్యూషన్ 2782 ఆమోదించింది. దాన్ని అన్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశము బహిరంగ సెలవు దినంగా చేయాలని సిఫార్సు చేశాయి. యునైటెడ్ నేషన్స్ డే ప్రపంచంలోని ప్రజల లక్ష్యాలను, ఐక్యరాజ్యసమితి యొక్క విజయాలను కొనియాడబడేందుకు కేటాయించబడింది. యునైటెడ్ నేషన్స్ డే అక్టోబర్ 20 నుండి 26 వరకు జరిగే ఐక్యరాజ్యసమితి వారంలో భాగంగా ఉంది. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న నిర్వహించబడుతుంది. అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల విషయంలో ప్రపంచ దేశాలు ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవాలన్న ఉద్దేశంతో ఈ దినోత్సవం జరుపబడుతోంది. 1972 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. 1970లో ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం అంతర్జాతీయ అభివృద్ధి వ్యూహాన్ని స్వీకరించి తేదీకి గుర్తుగా ఈ రోజు గుర్తించబడింది. 1972 మే 17న ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సమావేశం సమాచార వ్యాప్తికి, వాణిజ్య అభివృద్ధి సమస్యలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను సమీకరించడానికి వివిధ కార్యక్రమాలను ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని 3038-24గా పిలుస్తారు. దీనిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1972 డిసెంబర్ 19న ఆమోదించింది. అభివృద్ధి సమాచారాన్ని పంచుకోవడానికి ప్రపంచాభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ప్రవేశపెట్టాలని ఈ తీర్మానం పిలుపునిచ్చింది. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం మొట్టమొదటిసారిగా 1973 అక్టోబర్ 24న జరపబడింది. ప్రతి సంవత్సరం అభివృద్ధి సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థలు సహకారాన్ని అందించడం, వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కావలసిన అవకాశాలు, నైపుణ్యాల గురించి అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం. ప్రపంచ పోలియో దినోత్సవం ఇది పోలియోమైలిటిస్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన మొదటి బృందానికి నాయకత్వం వహించిన జోనస్ స్కాల్కు పుట్టిన జ్ఞాపకార్థం రిటరీ ఇంటర్నేషనల్ ద్వారా స్థాపించబడింది. ప్రపంచ పోలియో దినోత్సవం ప్రతి ఏటా అక్టోబర్ 24న జరుపుకుంటారు. ఈ నిష్క్రియాత్మక పోలియో వైరస్ వ్యాక్సిన్ను ఉపయోగించడం
ఆల్బర్ట్ సబిన్ అభివృద్ధి చేసిన నోటి పోలియో వైరస్ వ్యాక్సిన్ విస్తృత వినియోగం 1988లో గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ GPEI స్థాపకు దారితీసింది. అప్పటి నుండి GPEI ప్రపంచవ్యాప్తంగా పోలియోను 99% తగ్గించింది. పోలియో టీకాలు ప్రపంచవ్యాప్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సిఫార్సు చేయబడింది. ప్రపంచ పోలియో దినోత్సవం రోజున రోటరీ ఇంటర్నేషనల్, WHO, ఇతరులు ప్రపంచ సంస్థలు పోలియో గురించి అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈవెంట్లు, ర్యాలీలు, వెంబర్లు, పాఠశాలలు మరియు క్లబ్బుల్లో పోటీలను నిర్వహిస్తారు. అలాగే పోలియో నిర్మూలనలో ప్రపంచం సాధించిన పురోగతిని గుర్తు చేసుకోవడం, పోలియో బాధిత దేశాల్లో వ్యాక్సిన్లు అందిస్తూ ఫ్రంట్ లైన్ సిబ్బందిని సత్కరించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రధాన థీమ్ తల్లులు మరియు పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు. పిల్లల్లో పోలియో వ్యాధిని నిర్మూలించడానికి తల్లులకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించే పనిలో సాధించిన పురోగతిని ప్రపంచం గుర్తించాలి. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం పిల్లల అభివృద్ధి సహాయపడడానికి తల్లులకు సానుకూల గర్భధారణ అనుభవాన్ని అందించడమే లక్ష్యం. 1967 అక్టోబర్ 24న పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని బెల్మాట్లో జన్మించిన ఇయాన్ బిషప్ వెస్ట్ ఇండీస్కు చెందిన మాజీ క్రికెటర్, క్రీడాకారుడు. 1989 నుంచి 1998 వరకు ఇతడి వెస్ట్ ఇండీస్ క్రికెట్ జట్టును ప్రాతినిధ్యం వహించాడు. కేవలం 21 టెస్ట్ మ్యాచ్ల్లోనే తన తొలి 100 వికెట్లను సాధించాడు. ఫాస్ట్ బౌలర్ అయిన ఇతడు అవుట్ స్వింగ్ బౌలింగ్ వేయడంలో నేర్పరి. 1991లో వెన్నునొప్పి వలన 1991లో జట్టు నుంచి వైదొలిగాడు. 1992లో మళ్ళీ పునరాగమనం చేసినాను. 1993లో మరోసారి గాయాల బారిన పడి 1995 వరకు జట్టులోకి రాలేదు. గాయాల వల్ల క్రీడా జీవితానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. చివరికి 1998లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి 43 టెస్టుల్లో 161 వికెట్లు సాధించాడు. వన్డేలో 84 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించి 118 వికెట్లు పడగొట్టినాడు. నందియా ప్రముఖ సినీ నటి. ఆమె అసలు పేరు జెరీనా. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ముంబైలో ముస్లిం కుటుంబంలో 1966 అక్టోబర్ 24న జన్మించింది. అక్కడే ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తి చేసింది. ఆమె మొదటిసారిగా 1984లో మలయాళ సినిమాలో మోహన్ లాల్ సరసన నటించింది. 1988లో ఆమె ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన శిరీష్ గోల్డెన్లను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్ళింది. తర్వాత కొంతకాలం యునైటెడ్ కింగ్డమ్లో నివాసం ఉన్నారు. మళ్ళీ 2004లో ఓ తమిళ సినిమాతో పునఃప్రవేశించింది. 2013లో తెలుగు సినిమా మిర్చిలో ప్రభాస్ అమ్మగా, పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమాలో కథానాయకుడికి అత్తగా నటించిన పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కౌశిక్ చక్రవర్తి ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి. ఆమె తండ్రి ఆజోన్ చక్రవర్తి. అతను కూడా శాస్త్రీయ సంగీత కళాకారుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు. ఆమె కలకత్తాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టింది. పాటియాలా ఘరానా శైలి గాయకి స్టైల్లో సంగీతంలో శిక్షణ పొందింది. కౌశిక్ చక్రవర్తి కోల్కతాలో 1980 అక్టోబర్ 24న జన్మించింది. ఆమె సంగీత రీసెర్చ్ అకాడమీలోనే సంగీతం నేర్చుకుంది. ఆమె పాటియాలా ఘరానా ప్రతిపాదకులలో ఒకరు. ఆమె కచేరీలో 12 సెమీ క్లాసికల్ త్రిమిస్ ఉంటాయి. ఆసియా
పసిఫిక్ విభాగంలో ప్రపంచ సంగీతానికి 2005 బీబీసీ రేడియో ద్వారా 3 అవార్డులను అందుకుంది. ఆమె తన భర్త పార్థసారథి దేశీకన్తో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది. లైలా ఒక భారతీయ సినిమా నటి. ఆమె హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాష చిత్రాల్లో నటించి లైలా 1980 అక్టోబర్ 24న జన్మించింది. ముంబైలో నివసిస్తున్న లైలా మోడల్ వృత్తిని హాబీగా చేపట్టింది. ఈమె బాలీవుడ్ డైరెక్టర్ మొహమ్మద్ కంటిలో పడి దుష్మన్ దునియా కా చిత్రంలో తొలి అవకాశం చేజిక్కించుకుంది. తర్వాత తెలుగు సినిమా దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఈమెను ఎగిరే పావురామ చిత్రంలో పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈమె అనేక సినిమాల్లో నటించింది. ఈమెకు 2001, 2003 సంవత్సరాల్లో వరుసగా ఉత్తమ తమిళ నటిగా ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. 2022 మార్చి 25న ఈటీవీలో ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలో రోజా ఆమనితో పాటు జడ్జిగా లైలా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.